భక్తికి హద్దులు లేవు. కానీ ఆ భక్తిని చాటుకోవడానికి ఇప్పుడు ఆధునిక సాంకేతికత అద్భుతమైన వేదికగా మారుతుంది. కరీంనగర్ పాత బజార్లోని చారిత్రక గౌరీశంకర్ ఆలయం ఇందుకు వేదికైంది. చేతిలో పువ్వులు లేవని చింతించాల్సిన పని లేదు. గర్భాలయంలో రంతి ఉందని బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క వేలి స్పర్శతో పరమేశ్వరుడికి కోట్లాది పుష్పాలతో అభిషేకం చేసే వెసులుబాటు ఇక్కడ అందుబాటులోకి వచ్చింది. కాకతీయుల నాటి వైభవం, నేటి తరం టెక్నాలజీ మేళవింపుతో సాగుతున్న ఈ వినూత్న పూజలపై స్పెషల్ స్టోరీ. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పాత బజార్ ఆధ్యాత్మికతకు పురిటిగడ్డ. ఇక్కడ కాకతీయుల కాలంలో నిర్మించిన గౌరీశంకర ఆలయం అత్యంత మహిమాన్వితమైనదిగా భక్తులు నమ్ముతారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శివలింగం దర్శనమిస్తుంది. స్వామికి ఇరువైపులా గౌరీదేవి, కన్యకా పరమేశ్వరి కొలువై భక్తుల కోరికలు తీరుస్తున్నారు. అయితే వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన కోవెల ఇప్పుడు ఒక సరికొత్త డిజిటల్ విప్లవానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. నేను రోజు శివాలయంకి వస్తా ఖచ్చితంగా. అయితే సాయంత్రం అయినా ప్రొద్దునైనా వస్తా. ఇట్లా మహాదేవ జపం చేసుకొని వెళ్ళిపోతా. కానీ చాలా బాగుంటుంది. గుళ్ళో వచ్చి దర్శనం చేసుకున్నామంటే మనకున్న కష్టాలు ఏంటి అనేది కూడా మర్చిపోతాం. మనం వచ్చి దర్శనం చేసుకున్నామంటేనే వెళ్ళిపోతాం. ఈ మహాదేవ జపం చేస్తేనైతే మన లోపల తెలియని ఒక రకమైన ఆనందం వస్తుంటుంది. ఇది మహాదేవ దానిలో ఎంటర్ చేసి పెట్టిళ్ళు 108 జపం ఉంటుంది. అది చేసినాక అది మనం చేస్తుంటే మన 108 అయిపోయినాక మీ జప సంఖ్య అయిపోయిందండి, ఒక జపమాల అయిపోయిందని చెప్తుంటుంది. ఖచ్చితంగా ఒకరోజు ఒక జపం అయితే ఖచ్చితంగా చేస్తా. అందులో ఒక తామర పువ్వు ఉంటుంది, ఇక బిల్వపత్రం ఉంటుంది, గులాబీ పువ్వు ఉంటుంది, చామంతి పువ్వు ఉంటుంది. ఏదైనా పెట్టి చేసుకోవచ్చు, ప్రశాంతంగా చేసుకోవచ్చు. 108 సార్లు మహాదేవుని జపం చేసే వరకు మన లోపల ఒక రకమైన ఆనందం కూడా వచ్చేస్తుంది. అది మనకు ప్రతి సోమవారం రోజు భక్తులు చాలా అధిక సంఖ్యలో వస్తారు. ఈ లైన్ క్యూ ఎక్కువ ఉన్న సమయంలో ఈ మహాదేవ జపాన్ని చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు 100, 108 ఒక్కొక్కటి కొడతారు, 2 కొడతారు. ఈ లోపల కొంచెం పబ్లిక్ తక్కువ కానీ అందరూ పోయి మంచిగా దర్శనం చేసుకొని వస్తుంటారు. సమ్మర్లో ఉంటారు. అట్లనే మహాదేవ జపాన్ని మనసులో అనుకుంటూ పోయి స్వామివారిని దర్శనం చేసుకొని వస్తారు. స్క్రీన్ లేకముందు ఫోన్లలో పెట్టుకున్నారు అందరూ. ఫోన్లలో ఒక్కొక్కరు 40,000, 50,000, 60,000 అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ ఆలోచన మహేశ్వర శర్మ గారి కుమారుడైన శౌరి గారు తీసి పెట్టింది. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ఒక ప్రత్యేకమైన డిజిటల్ డాష్ బోర్డును ఏర్పాటు చేశారు. భక్తులు తమ చేతిలో బిల్వపత్రాలు, పూలు లేకపోయినా ఈ తెరపై కనిపించే శివుడిని దర్శించుకుంటూ పుష్పాభిషేకం చేయవచ్చు. తామర, గులాబీ, మందార పూలతో పాటు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన బిల్వపత్రాలను ఎంచుకొని తెరపై ఉన్న మహాదేవ నామాన్ని తాకితే చాలు ఆ పుష్పాలు నేరుగా శివలింగంపై పడుతుంటాయి. 21 సార్లు తాకితే ఒక మాల, 108 సార్లు తాకితే ఒక సంకల్పం పూర్తయినట్లు లెక్క. ఇది ఎంతో బాగుందని, దేవుని సన్నిధిలో ఆధునిక అభిషేకం తమకు ఎంతో ప్రశాంతతనిస్తోందని అంటున్నారు భక్తులు. పాత బజార్ శివాలయం 900 సంవత్సరాల చరిత్ర గల శివాలయం. నేను ప్రతిరోజు శివాలయం వస్తూనే ఉంటా. శివాలయం లోపల ఏమైనా లేట్ అయినా కూడా ఇక్కడ ఈ శివమాల కొట్టుకొని పోవచ్చు. దాంతో కూడా చాలా బాగుంటుంది. శివాలయంలో మనం రోజు అభిషేకం చేసుకున్నా కూడా, ఒకవేళ ఇక్కడ సోమవారం నాడు విపరీతమైన జనం ఉంటుంది. రద్దీగా ఉన్న రోజుల ఇక్కడ జపం చేసుకొని పోతా నేను. ఇంకా 2-3 పెట్టినా కూడా బిజీ ఉంటుంది. పువ్వులు గులాబీ పువ్వు, మన మందారం పువ్వు ఉన్నది, మన బిల్వపత్రి, మన తామర పువ్వు, మనం లోపల చేసుకున్నంత ఫీలింగ్ వస్తుంది ఇక్కడ. ఈ టెక్నాలజీ కేవలం ఆలయానికే పరిమితం కాలేదు. పురాణ నిధి అనే యాప్ ద్వారా భక్తులు తమ మొబైల్లోనే ప్రపంచంలో ఎక్కడున్నా శివుడికి అభిషేకం చేసుకునే వీలుని కల్పించారు. ఆలయ అర్చకులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో రూపొందిన ఈ యాప్కు అనూహ్య స్పందన వస్తుంది. కేవలం 2 నెలల్లోనే భక్తులు ఏకంగా 56 కోట్లకు పైగా డిజిటల్ అభిషేకం చేశారు. ఆలయంలో రద్దీ ఉన్న సమయంలో గర్భాలయంలోకి వెళ్లలేకపోయినా ఈ డాష్ బోర్డు ద్వారా స్వామిని తృప్తిగా కొలుచుకుంటున్నామని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త యాప్ అనేది ఇది ఇప్పుడు పుట్టిన మహాదేవ నామం జపం కాదు. 30 సంవత్సరాల క్రితం పురాణం మహేశ్వర శర్మ, పురాణం శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో మహాదేవ నామ జపం అనేది మొదలైంది. అప్పుడు ఆధునిక కాలంలో ఒక పాంప్లెట్ మీద 108 సార్లు ప్రింటింగ్ చేసి మహాశివరాత్రి రోజున ఈ వచ్చే భక్తులకు ఇవ్వడం జరిగేది. 108 సార్లు చదివితే ఒక నామం జపం పూర్తయ్యేది. ఆ రోజు ఎన్నిసార్లు చదివితే ఎన్ని కోట్ల అయ్యేదో శివ కళ్యాణం రోజున
గౌరీశంకరునికి సమర్పించడం జరిగేది. ఈ ఆధునిక కాలం తర్వాత ఈ డిజిటల్ యుగంలో ఒక డిజిటల్ ఉండాలని ఈ మహాదేవ నామం అనేది డిజిటల్గా ప్రారంభించడం జరిగింది. సంతాన సాఫల్యాన్ని ఒడిగట్టే దేవునిగా నీలకంఠుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. పురాతన సంప్రదాయాలను గౌరవిస్తూనే మారుతున్న కాలానికి అనుగుణంగా భక్తులకు దైవ దర్శనాన్ని సులభతరం చేస్తున్న పాత బజార్ గౌరీశంకర ఆలయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అటు పురాణ వైభవం, ఇటు ఆధునిక సాంకేతికత రెండూ కలగలిసి ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ఒక విశిష్ట పర్యాటక ప్రాంతంగానూ తీర్చిదిద్దుతున్నాయి. గౌరీశంకర ఆలయంలో అందుబాటులోకి వచ్చిన డిజిటల్ యాప్ సేవలు మరింత విస్తరిస్తామంటున్నారు ఆలయ అర్చకులు.